రైటిక ధరణిలోని లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ధరణి పోర్టల్ రూపకల్పన ఎవరికిచ్చారు? టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారని అధికారుల్ని ప్రశ్నించారు. ధరణి లోటుపాట్లపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ధరణి లోటుపాట్లపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం. వ్యవసాయేతర భూముల వివరాలను నివేదికలో పొందుపరచాలన్న సీఎం. ధరణిపై మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్న సీఎం. ఎన్నికల హామీల అమలు, పాలనలో సంస్కరణల దిశగా ఇప్పటికే రోజువారీ సమీక్షలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ధరణిపై ఫోకస్ పెట్టారు. లేటెస్ట్ గా ధరణి పోర్టల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. కీలకమైన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనరసింహ హాజరయ్యారు. ధరణిపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, గ్రీవెన్స్ విధానాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. భూ సమస్యలపై వినతులకు అందుబాటులో వచ్చిన మాడ్యూళ్లు, వాటి ద్వారా వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తులపై అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ రూపకల్పన ఎవరికిచ్చారు? టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్పై సమగ్ర అధ్యయనం చేసి 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశమిచ్చారు. ధరణిలో చాలా డేటా తప్పులు, పాస్బుక్స్ లో తప్పులు సవరించాలి అన్నారు. ధరణికి అసలు చట్టబద్ధత ఏంటని అధికారులను ప్రశ్నించారు. సాదా బైనామాల్లో తప్పు తొలగించాలి, భూ సమగ్ర సర్వే నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. కంప్యూటర్లనే నమ్ముకోవద్దు, జమాబందీ రాయాలి, రికార్డులు రాయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సమగ్ర వివరాలతో మరో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.